మనతో పాటు శ్వేత గారు ఉన్నారు. యూపీఎస్సీలో ర్యాంక్ కొట్టిన శ్వేత గారు. హలో అండి. హలో. మీ ర్యాంక్ ఎంత? నా ర్యాంక్ 711 అండి. ఓకే. ఎట్లుంది ఫీల్ ఎట్లుంది మూమెంట్? బాగుంది. ఐఎమ్ హ్యాపీ. ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసినందుకు ఫైనలీ ఐ హ్యావ్ సమ్ వ్యాలిడేషన్, సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఎన్నిసార్లు రాశారు ఫస్ట్ అటెంప్ట్? ఇది నా 4th అటెంప్ట్ అండి. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. థర్డ్ అటెంప్ట్లో నేను మెయిన్స్లో కొంచెం జస్ట్లో మిస్ అయింది. అండ్ ఈ అటెంప్ట్లో నేను ఈ ర్యాంక్ సాధించాను. అనుకున్నారా ఈసారి కొట్టగలుగుతారని? ఖచ్చితంగా వస్తారని అంటే ప్రతిసారి అనుకుంటాం కానీ ఇప్పుడు హోప్ అయితే డెఫినెట్లీ ఉందండి, ముందుసారి కన్నా కొంచెం బెటర్గా పర్ఫామ్ చేశానని. బట్ ఈ ఎగ్జామ్లో మనది ఒక్కటే కాదు, మనతో పాటు రాసిన వాళ్ళందరి మార్క్స్ మీద కూడా మన ర్యాంక్ డిపెండ్ అయ్యి ఉంటుంది, రిలేటివ్ కదా. సో కొంచెం భయం కూడా ఉంది, హోప్ కూడా ఉంది, వాటితోనే వెయిట్ చేశాను. ఇప్పుడు రాసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీరు ఏమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా వాళ్ళకి? డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఎగ్జామ్లో సెల్ఫ్ డౌట్ అనేది చాలా వస్తూ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు మనల్ని సపోర్ట్ చేయడానికి ఎవరో ఒకరు కావాల్సిన వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి. అండ్ కావాల్సిన మెంటర్షిప్ ఉండాలి. మనం ఎక్కడ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంటే మనల్ని కరెక్ట్ చేయడానికి మెంటర్షిప్ అవసరం. ఫ్రెండ్స్ అవ్వచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాంటి మెంటర్షిప్ ఉంటే మనం మిస్ డైరెక్షన్లో వెళ్ళకుండా ఉండొచ్చు. మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేసేటోళ్ళు? మా మదర్ చాలా సపోర్ట్ చేశారండి. నేను డీమోటివేట్ అయిన ప్రతిసారి నాకు గుర్తు చేశారు, అంటే నువ్వు చేయగలవు, ఇది నీకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కావాల్సినవన్నీ నీలో ఉన్నాయి అని నన్ను మోటివేట్ చేశారు. అది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో. సో ఇప్పుడు ఎట్లా ఉంది అంటే మీ పేరెంట్స్ ఎట్లా ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ లేరండి. మై మామ్ ఈజ్ అ సింగిల్ పేరెంట్. షీఈ్ ఎ హౌస్ వైఫ్. ఎట్లుంది అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇంటి దగ్గర ఉన్నారా, వచ్చారా ఇక్కడికి? ఇంటి దగ్గరే ఉన్నారు. ఎట్లా ఉంటుంది? అంటే డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను ఎగ్జాక్ట్లీ, బట్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ నా స్ట్రగుల్ ఎంత ఉందో, నా హార్డ్ వర్క్ ఎంత ఉందో, సిమిలర్ అమౌంట్ ఆఫ్ కష్టం మా అమ్మది కూడా ఉంది ఈ జర్నీలో. సో రిజల్ట్ నాతో పాటు తను కూడా షేర్ చేసుకుంటుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.